ఇదిగో మొక్కలు అయితే పాత పెడుతున్నాం అన్నమాట. ఈ దోస గింజలు ఇదిగో మొక్కజొన్న చేలోనేనండి వేసేది. బాగా కాస్తాయి చక్కగా సమృద్ధిగా, మన అదృష్టం బాగుంటే. వీటితో దోస గింజలు అయితే కంప్లీట్. ఇదిగో మా మెట్ట అయితే చాలా అందంగా కనిపిస్తుంది కింద నుండి చూస్తే. చూడండి, ఈ కిందేమో మా మొక్కజొన్న చేను బాగా పండించేనేమో ఇది ఇలా ఫ్రెష్గా ఉంటుంది. పండ్లేని చేనేమో అదిగో ఎదురుంది కదా బాగా పల్లంగా. పాపం వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరైనా సరే కష్ట నష్టాలు భరిస్తూనే ఉండాలి. కష్టమైనా తట్టుకోవాలి, నష్టమైనా తట్టుకోవాలి. దాని పెట్టుబడి మాత్రం సమానంగా పెట్టాలి. అందుకే కొంతమందికి అప్పులు కూడా చాలా అవుతాయి. ఏదేమైనా రైతు పడే కష్టం అయితే చాలా కష్టం. కూలివారు కూడా కూలి పని చేసేయడం కూడా చాలా కష్టపడి చేస్తారు. వాళ్ళు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఇది మాట మన వీడియో ఈ రోజుకి. ఇదైతే బాగానే ఉంది, కానీ పెద్దగా ఇలా ఉంటే అంత పర్వాలేదు. అదిగోండి, అది చూడండి, అస్సలు లేగలేదు పైకి. ఇది పంట చేతికి వస్తుందో రాదో కూడా చెప్పలేము. ఇలా ఉంది. ఇదైతే చాలా నష్టమే. కండ్లు కూడా పెద్దగా వేయదు. ఇవే పెద్దవి అయ్యి చివరికి కండ్లు వస్తాయి. కండ్లు వచ్చినప్పుడు మళ్ళీ వీడియో పెడతాను. మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయని వారు చూసేవారికి కూడా ధన్యవాదాలు.